హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్, కోర్టు సంచలన తీర్పు. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అదేవిధంగా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వారు అవుతాం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ తగిలింది. లిక్కర్ కేసులో బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. లిక్కర్ స్కామ్ కేసు సంబంధించి ఈడీ, సిబిఐ నమోదు చేసిన 2 కేసుల్లోనూ కవితకు రవిస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించింది. కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను డిస్మిస్ చేసింది న్యాయస్థానం. ఈ మేరకు న్యాయస్థానమూర్తి కావేరి బవేజా తీర్పు వెల్లడించారు. ఈ రోజు కవితకు బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ శ్రేణులతో పాటు కుటుంబ సభ్యులు భావించారు. కానీ న్యాయస్థానం ఆమెకు బెయిల్ను నిరాకరించడంతో వారు షాక్లో గురయ్యారు. కవితకే కీలక పాత్ర సిబిఐ. లిక్కర్ స్కామ్ల కేసులో కవితదే కీలక పాత్ర అని సిబిఐ కోర్టు ఎదుటి వాదనను వినిపించింది. ఆమె బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని బెయిల్ ఇవ్వద్దని కోర్టును కోరింది సిబిఐ. వాదనలతో ఏకీభవించిన కోర్టు ఆమె బెయిల్ పిటిషన్ను డిస్మిస్ చేసింది. ఇది ఇలా ఉంటే మార్చి 15న కవితను అరెస్ట్ చేసింది. ఏప్రిల్ 11న సిబిఐ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు కవిత. ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న కవిత తాను ఈ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో స్టార్ట్ కంపెనైనర్గా పాల్గొనాల్సి ఉందన్నారు. మహిళను పీఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం తనకు బెయిల్ పొందే అర్హత ఉందని కోర్టుకు తెలిపారు. కోర్టు మాత్రం విచారణ అనంతరం బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది. గతంలోనూ తన కుమారుడు పరీక్షల నేపథ్యంలో బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరారు కవిత. ఆ పిటిషన్ను కూడా కోర్టు తిరస్కరించింది. బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టివేయడంతో కవిత మరికొన్ని రోజులు జైలు జీవితం గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే బెయిల్ కోసం కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి.